ప్రియమైన 9వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా బదలే అప్నీ సోచ్ అనేటువంటి ఉత్తేజితమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. शुभोदय बच्चों, आज की कक्षा पर सबका स्वागत है. आज हमारा पाठ्यांश है बदलें अपनी सोच. सोच माने क्या है? ఆలోచన, థింకింగ్. అంటే మన యొక్క ఆలోచన మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మన ఆలోచన కాస్తంత అంటే మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా, పెరుగుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క ఆలోచనల్ని మనం మార్చుకోవాలి. బదలేమని మార్చుకోవటం. దేన్ని మార్చుకోవాలి? మన యొక్క ఆలోచనని మార్చుకోవాలి. यहाँ चित्र में देखिए क्या क्या दिखाई दे रहे हैं आपको. बड़े बड़े पेड़ है, दूर से भी पेड़ है, एक दीवार है, एक लड़की है, लड़की के हाथों में एक छोटी सी कुत्ता है और लड़की के पीठ में एक बस्ता माने बैग है ना. ध्यान से देखिए, चित्र को ध्यान से देखकर नीचे दी गई प्रश्नों के उत्तर दे दीजिए. पहला प्रश्न देखिए, चित्र में क्या क्या दिखाई दे रहे हैं? इस चित्र में आपको क्या क्या दिखाई दे रहे हैं? क्या क्या दिखाई दे रहे हैं? बड़े बड़े पेड़ है, पेड़ के नीचे घास भी है, छोटी छोटी पौधे भी हैं, एक दीवार है और एक लड़की है. लड़की के हाथों में कुत्ता है, छोटी सी कुत्ता, और लड़की के पीठ में पीठ माने वीप, पेट माने स्टमक अన్నమాట. पीठ ఒత్తుఠా రాసుకోవాలి. पीठ माने वीप, वीप ఏముంది? एक बस्ता, बस्ता माने बैग है ना. दूसरा प्रश्न देखिए, लड़की क्या कर रही होगी? మరి ఇక్కడ అమ్మాయి ఏం చేస్తూ ఉంది? యాక్చువల్ గా మనకు అమ్మాయిని చూస్తున్న విధానాన్ని చూస్తే స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉంది. అంటే ఏం చేస్తుంది? లड़की పాఠశాల जा रही होगी అయినా స్కూల్ కి వెళ్తూ ఉండవచ్చు. రాస్తే మే ఏక్ కుత్తా మిలా హోగా, దారిలో తనకి ఒక కుక్క పిల్ల దారి తప్పి కనిపించింది అన్నమాట. తీసరా ప్రశ్న देखिए, वह क्या सोच रही होगी? మరి అమ్మాయి ఆ కుక్క పిల్లను పట్టుకుని ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు? సాధారణంగా మీరు ఏం చేస్తారు చెప్పండి? అందమైన క్యూట్ గా ఉన్నటువంటి కుక్క పిల్ల కనిపించింది అనుకోండి, ఏం ఆలోచించరు, వెంటనే ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఎలాగోలాగిన మమ్మీని డాడీని ఒప్పించుకుని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అవునా? అందరు ఇష్టపడతారు కుక్క పిల్లలు అంటే కదా. సో కుత్తేకో పాలనే కే బారే మే సోచ్ రహీ హోగి, అంతే కదా. ఎలా పెంచుకోవాలా దీన్నని ఆలోచిస్తూ ఉండవచ్చు. చూడండి ఎంత గట్టిగా హగ్ చేసుకుని పట్టుకుందో ఆ కుక్క పిల్లని కదా. సో పిల్లలైనటువంటి మీరు సాధారణంగా పశుపక్షాదుల్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అవునా? సో మీలాగే అమ్మాయి కూడా ఇష్టపడి ఆ కుక్క పిల్లని కాస్త చాలా కేర్ తీసుకుంటుంది అనమాట. కుక్క పిల్ల పట్ల చూడండి ఎంత చక్కని కేర్ తీసుకుంటుందో. చాలా గట్టిగా పట్టుకుంది, ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. ఉద్దేశ్ देखिए, सर्वे जना सुखिनो भवन्तु, इसके लिए पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है. सर्वे जना सुखिनो भवन्तु, సర్వజనులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో. इसके लिए पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है. నిజంగా మరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే దానికోసం ఏముండాలి? వాతావరణము అలాగే భూమి యొక్క సంరక్షణ అనేది, వాతావరణాన్ని సంరక్షించుకోవాలి, భూమిని కూడా పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం వాతావరణం మీద, భూమి సంరక్షణ మీద దృష్టి పెడతామో అప్పుడు మాత్రమే మనం ఈ సర్వేజన సుఖినో భవంతు అన్నటువంటి మాటను సార్థకం చేసిన వాళ్ళం అవుతాం, అమలులో పెట్టిన వాళ్ళం అవుతాం. ప్రకృతికి సంరక్షణమే హం సబ్ అపని అపని జిమ్మేదారి నిభా సకే. మరి ప్రకృతి యొక్క సంరక్షణలో భగవంతుడు మన పట్ల దయ కలిగి అనేకమైనటువంటి ప్రకృతి సంపదను మనకి ఇచ్చారు. ప్రకృతిలో మనకి ఏమొస్తుంది? గాలి, నీరు, అవునా, అట్లానే పర్వతాలు, నదీ జలాలు, ఒకటా రెండా
నీరు, నిప్పు ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహించినటువంటి ప్రకృతి వరాలు. వీటన్నిటినీ సంరక్షించుకోవటం అనేది మన యొక్క బాధ్యత అని చెప్తా ఉన్నారు. पाठ में देखिए बच्चों, संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ। संयुक्त राष्ट्र संघ माने ऐक्य राज्य समिति। संयुक्त राष्ट्र संघ माने क्या है बच्चों? ఐక్య రాజ్య సమితి. ఐక్య రాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా అలా జరిగిందంట. ఎలా? 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. మరి 13 వర్షం అని 13 సంవత్సరాల ఒక అమ్మాయి సభీకో సోచనే పర్ మజ్బూర్ కర్ దియా, మరి అందరినీ కూడా ఆలోచింపజేసిందంట. ఏం చేసింది? ఏక్ లడకీని సభీకో సోచనే పర్ మజ్బూర్ కర్ దియా, మరి అందరినీ కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఇంకా వాళ్ళకి ఏం చేయాలి, ఇంకా హెల్ప్లెస్ అనమాట. ఇంక వాళ్ళు మాట్లాడడానికి ఏమీ ఆస్కారం లేదు. ఇక వాళ్ళెవ్వరికి కూడా అంతగా వాళ్ళని ఇది చేసిందంట. అంటే కిసీకే పాస్ బి ఉస్కే సవాలోं का జవాబు నహీ తా, కిసీకే పాస్ బి. ఐక్య రాజ్య సమితిలో ఎవరుంటారు? నార్మల్ పీపుల్ ఉంటారా? హేమీలు ఉంటారు, తలపండినటువంటి మేధావులు ఉంటారు, మరి ప్రతిభా సంపన్నులు ఉంటారు. అక్కడంతా అందరూ టాలెంట్ పీపులే. అందరూ కూడా ఐక్యరాజ్య సమితిలో అందరూ కూడా తలపండిపోయినటువంటి మేధావులు. అలాంటి మేధావుల్ని సహితము ఆమె ఏం చేస్తుంది? నిస్సహాయులు చేసేస్తుంది ఆలోచించడంలో. ఎందుకంటే ఉస్కే సవాలుం కా జవాబు నహీ తా కిసీకే పాస్ బి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేధావి వర్గం ఉందో అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యరాజ్య సమితి అంటే ఆసామాసిన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా మరి అక్కడ సభ్యులుగా ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి సంస్థ ఐక్యరాజ్య సమితి. ఆ సమితిలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని సహితము మరి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నలకి అంటే ఆన్సరే లేదట వాళ్ళ దగ్గర. అసలు అంటే ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటుందో చూద్దాం. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. మరి తన ప్రశ్నల ద్వారా వాళ్ళందరినీ కూడా ఆలోచించడంలో నిస్సహాయాలు చేసేసినటువంటి ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? యుగరత్న శ్రీవాస్తవ్. భారత్ ఇస్ లాడ్లీ పర్ సబ్కో గర్వ హై. మరి భారత మాత లాడ్లీ మనే ముద్దు బిడ్డ. మరి భారతమ్మ భారతదేశానికి ముద్దు బిడ్డ అయినటువంటి మరి యుగరత్న శ్రీవాస్తవ్ ఎడల అందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యారనమాట. ఓహో, మన బిడ్డ మనందరి కోసం వెళ్లి ఐక్యరాజ్య సమితిలో తన గలమెత్తి వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది అని చెప్పి భారతీయులందరూ గర్వపడ్డారంట. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. మరి అది 2009 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరి ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ భాషణ దేతే హుయే మన స్పీచ్ ఇస్తా ఉంది, అక్కడ మాట్లాడుతూ ఉంది, తను ఉపన్యసిస్తూ ఉంది. అక్కడ ఆ ఉపన్యాసంలో ఇలా మాట్లాడిందట. హిమాలయ పిగల్తా జా రహా హై, మరి హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి. ఏదేమన్నా ఐస్ ముక్క, చిన్న ముక్క ఏమన్నా? హిమాలయ పర్వతం ఎంత పెద్ద ఉంటుంది కదా. భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు. అందులో ఎవరెస్ట్ శిఖరం ఇంకా ఉన్నతమైందని మన సోషల్లో చదువుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి ఎత్తైనటువంటి దేశానికి ఉత్తరాన ఉన్నటువంటి మన హిమాలయ పర్వతాలు ఏమైపోతున్నాయంట? పిగలతా జా రహా హై, కరిగిపోతూ ఉన్నాయి. ఐస్ ముక్క కరిగినట్టు. ఒక చంటి పిల్లాడు చేతిలో ఐస్ కొనుక్కుని ఇలా పెట్టుకుంటే ఐస్ క్యూబ్ ఏమవుతుంది? అలా వదిలేసాం అనుకోండి, ఒక 3 minutes లో అది వాటర్ గా మారిపోతుంది కదా, కరిగిపోతుంది. అలాంటి పెద్దదైనటువంటి హిమాలయ పర్వతాలు ఏమైపోతున్నాయి? ఐస్ ముక్క కరిగినట్టు కరిగిపోతా ఉన్నాయట. ధ్రువీయ భాలు మరతే జా రహే హే, మరి అడవి ధ్రువపు ఎలుగు బంటులు. ఈ ధ్రువపు వెలుగు బంట్ల ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి ఎలుగు బంట్లు కూడా
మరణిస్తూ ఉన్నాయట. हर 5 में से 2 వ్యక్తిयों को पीने का साफ पानी नहीं मिलता है. మరి ఉన్నటువంటి 5గురిలో జనాభా పరంగా మనం చూసుకున్నప్పుడు 5గురిని మనం తీసుకుంటే అందులో 2 వ్యక్తులకి త్రాగటానికి మరి పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హై, పరిశుభ్రమైన స్వచ్ఛమైనటువంటి తాగునీరు కూడా లభించినటువంటి దుస్థితి వేళ ప్రపంచంలో ఉంది. ఆజ్ హమ్ ఉన్ పేड़ पौधों को खोने के कगार पर है. మరి ఇవాళ ఉన్ పేड़ पौधों को खोने के कगार पर है. మరి అక్కడ ఉన్నటువంటి చెట్లని మొక్కల్ని వీటిని పోగొట్టుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అంటే బురుజు లాంటి ఈ యొక్క చెట్లని వీటన్నిటిని కూడా మనం పోగొట్టుకునే స్థితికి వచ్చేసాము. జో లుప్త్ హోతే జా రహే హై, అవన్నీ కూడా తరిగిపోతూ ఉంది. ఇలాంటి సంపద అంతా కూడా తరిగిపోతుంది. ప్రశాంత్ మహాసాగర్ కి పానీ కా స్तर बढ़ती ही जा रहा है. మరి పసిఫిక్ మహాసముద్ర, ప్రశాంత్ మహాసాగర్ మానే పసిఫిక్ మహాసముద్రం. మరి పసిఫిక్ మహాసముద్రం యొక్క నీటి స్థాయి బడతా హీ జా రహా హై, రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి సముద్రం, మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆ మహాసముద్రం యొక్క నీటి స్థాయి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ నీటి మట్టం పెరిగితే ఏమవుతుంది? ఏమొస్తాయి? సైక్లోన్ లాంటి, సునామీ లాంటివి వస్తాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి నష్టం పొంచి ఉంది, మనకి ఏదో ప్రమాదం, మనకు ఒక పెద్ద విపత్తు లేదా ఒక పెద్ద ముప్పు మన కోసం పొంచి ఉంది. ఈ అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్న చూడండి, హిమాలయ పిగల్తా జా రహా హై. హిమాలయ పర్వతాలు ప్రకృతి సంపద భగవంతుడు మనకి ఇచ్చాడు. సో తను ఎవరి గురించి ఆలోచించింది? ప్రకృతి వనరులైనటువంటి హిమాలయ పర్వతాల గురించి ఆలోచించి తన ఇంటి వారి కోసమో ఇంకొకటో లేదా తన గ్రామం కోసమో తన రాష్ట్రం కోసం అడగట్ల, యావత్ ప్రపంచం గురించి సంబంధించినటువంటి విషయాలని లేవనెత్తి అడుగుతుంది ఈ అమ్మాయి. హిమాలయ పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి. ధృవీయ భాలు మరతే జా రహే హై, అక్కడ ఎంతో అందమైన ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి, అవన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. ప్రతి 5గురిలో కూడా 2 వ్యక్తులకు త్రాగడానికి నీరు లేదు. ఆజమూన్ పేड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होते जा रहे हैं. ఏవైతే తరిగిపోతూ ఉన్నాయో ఆ చెట్లు, మరి ఇవాళ కరిగిపోతున్నప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ నీటి మట్టం పెరిగిపోతుంది. ఆ పర్వతాలు కరిగినప్పుడు నీరు విపరీతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహానికి చెట్లు, మొక్కలు ఇవన్నీ కూడా కొట్టుకుని పోతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ప్రకృతి సంపదను ఎంతో మనం నష్టపోతూ ఉన్నాము. అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రం యొక్క నీటి మట్టం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అలా పెరుగుతున్నటువంటి నీటి మట్టం ఎప్పటికైనా చాలా ప్రమాదమే. పెద్ద పెద్ద సునామీలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మత్స్య సంపద పోతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి తన పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఐక్యరాజ్య సమితిలో మేధావుల మధ్య, తలపండినటువంటి మేధావులు, ప్రతిభా సంపన్నులు, అన్ని దేశాల అధ్యక్షులు ఇలా ఉంటారు కదా, ప్రెసిడెంట్ అని, గవర్నర్ అని, ఇట్లా వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది మరి భారత్ కి లాడ్లీ యుగరత్న శ్రీవాస్తవ్. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? ఏంటి మనం రానున్నటువంటి భవిష్యత్తు తరాలకి, మా పీడి మానే తరం, రానున్నటువంటి తరాల వారికి మనం దీన్నే దలుచుకున్నామా? బిల్కుల్ నహి, అసలు కానే కాదు. హమారే పూర్వజోం నే హమే స్వచ్ఛ और స్వస్థ గ్రహ దియా తా. మరి మన పూర్వీకులు మనకి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైనటువంటి భూగ్రహాన్ని మనకి ఇచ్చారు. और हम क्या कर रहे हैं? మరి మనమైతే ఏం చేస్తున్నాము? హమ్ అప్నే భవిష్య కి పీढ़ी को ప్రదూషిత और बिगड़ी हुई धरती देने जा रहे हैं. మరి రానున్నటువంటి భవిష్యత్ తరాల వారికి మనం కలుషితమైపోయినటువంటి, మరి పాడైపోయినటువంటి బిగడీ హుయి ధరతి అంటే ఎందుకు పనికి రానటువంటి దానిగా మనం చేసేస్తాం. దేన్ని? కలుషితమైనటువంటి దానిగాను, అలాగే పాడైపోయినటువంటి దానిగాను మనం భూగ్రహాన్ని మొత్తానికి కంప్లీట్ గా దాన్ని మనం పాడు చేసి, ఇలా పాడైపోయినటువంటి దాన్ని, కలుషితమైపోయినటువంటి భూగ్రహాన్ని మన యొక్క రానున్న తరాల వారికి మనం ఇస్తూ ఉన్నాం. క్యా ఐసే కన్నా ఠీక్ హై? అలా చేయటం మరి మంచిదేనా? సోచో, ఆలోచించండి. జ్ఞాన్ లగాకర్ చోచో, మరి మనస్సు పెట్టి ఆలోచించండి అంటూ మరి తన గలమెత్తి ఐక్యరాజ్య సమితిలో తన వాయిస్ వినిపించినటువంటి, ఇదిగో చూడండి ఈ అమ్మాయి ఎవరు? యుగరత్న శ్రీవాస్తవ్. చూడండి చక్కగా మాట్లాడుతుంది కదా. ఐక్యరాజ్య సమితి సింబల్ ఇది
తెలుసు కదా ఐక్యరాజ్యసమితి సింబల్. చూడండి అక్కడ మాట్లాడుతూ ఉంది, ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంది. భారతమాత ముద్దు బిడ్డ అయినటువంటి యుగరత్న శ్రీవాస్తు ఏం అడుగుతుంది చూడండి, రానున్నటువంటి తరాల వారికి మనం ఏమివ్వబోతూ ఉన్నాం? ఇలాంటి పాడైపోయినటువంటి కలుషితమైనటువంటి భూగ్రహాన్న మనం ఇస్తున్నాం. మన పూర్వీకులు మనకి ఏమిచ్చారు? స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి గ్రహాన్ని మనకిస్తే మనమేం చేస్తున్నాం? దానికి బదులుగా రానున్న తరాల వారికి మనమేమో మరి పాడైన దానిగాను కలుషితమైనటువంటి దానిగాను మనం ఇస్తున్నాం. ఇలా ఇవ్వటం సరైనదేనా? ఆలోచించండి మేధావులారా, మీరంతా కూడా ప్రపంచ మేధావులు కదా, మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరి మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? కాస్త మనసు పెట్టి ఆలోచించండి అని చెప్తూ, ఆదరణీయ సభాజను, గౌరవనీయులైనటువంటి సభాసదులారా, అబ్ సమయ ఆ గయా హై, ఇప్పుడు సమయం వచ్చేసింది కి హమ్ కుచ్ కదం ఉఠాయే. మరి ఇప్పుడు మనం ఏదో ఒక అడుగు ముందుకు వేయాలి. దేనికోసం ముందుకు వేయాలి? హమే అప్నీ ధరతీ బచానీ హోగి, మనము మన భూమాతను రక్షించడానికి ఒక అడుగు వేయాలి. అపనే లియే నహీ బల్కి భవిష్య కే లియే భీ, మరి కేవలం మన కోసమే కాదు గాని రానున్నటువంటి భవిష్యత్ తరాల వారందరి కోసం కూడా ఇవాళ మనం ఈ భూమాతను రక్షించడానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలంటూ తన యొక్క భాషనిస్తూ ఉంది. యహ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా, ఈ పని ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అవుతుంది? అబ్ నహీ హోగా తో కబ్ హోగా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అవుతుంది? హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? హమారా ఆప్సే నివేదన హై, మరి నేను మీతో మా యొక్క విన్నపం మీతో ఏంటంటే, ఆప్ హమారి ఆవాజ్ సునే, మీరు మా యొక్క మేము గొంతెత్తి అడుగుతున్నటువంటి మా యొక్క స్వరాన్ని మీరు వినండి. భవిష్యకే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హై, మజబూత్ నేతృత్వ కి జరూరత్ హై. మరి భవిష్యత్ కోసం మరి ఏం కావాలంటే బలమైనటువంటి నిర్ణయాలు కావాలి. ఇరాద్ మానే నిర్ణయం, మజబూత్ అంటే బలమైన దృఢమైన, ఇరాదమానే నిర్ణయాలు. మరి భవిష్యత్తు తరానికి దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా అవసరమై ఉన్నాయి. అంతేకాదు దృఢమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం కూడా చాలా అవసరము. హైటెక్ సమాజ్ బనాలేనే యా బ్యాంకో మే కరోడోं రూపాయే జమా करने से हम अपनी धरती नहीं बचा सकते. మరి హైటెక్ సిటీలు కట్టడం వలన బ్యాంకులు, స్విస్ బ్యాంకుల్లోను వరల్డ్ బ్యాంక్స్ లోను మరి వెళ్లి డబ్బును మనం దాచేసుకోవటం వల్లనో మరి మన భూమాతను మనం రక్షించుకోలేము అని చెప్పి తన గలమెత్తి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు అడిగి, వాళ్ళందరికీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలు ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. వీళ్ళెవరి దగ్గర వాళ్ళందరినీ కూడా ఆలోచనలో పడవేసిందంట మరి భారత్కి లాడ్లీ పుత్రి యుగరత్న శ్రీవాస్తవ్. మరి మీరు కూడా అడుగుతారా? ఏమడుగుతారు? మనం అడగటం కాదు గాని చేయాల్సి ఉంది కదా. పర్యావరణం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆలోచనని ఆచరణలో పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే మనకి లెసన్ హెడ్డింగ్ కూడా చూడండి, బదలేం అప్పని సోచ్. మీ యొక్క ఆలోచనల్ని, మన ఆలోచనల్ని మార్చుకుందాం. ఎలా మార్చుకుందాం మన ఆలోచనల్ని? వాతావరణాన్ని మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి దానికంటూ మరి అమ్మాయి ఏ ప్రశ్నలకి తను కేవలం ప్రశ్నలు అడిగి విడిచిపెట్టేలేదు. ఆ ప్రశ్నలకి సమాధానాలను కూడా కొన్నిటిని అమ్మాయి మన ముందుంచుతూ ఉంది. రేపటి క్లాస్ లో మరి ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఈ రోజు వరకు మీరు చెప్పబడినటువంటి పాఠం ఏదైతే ఉందో, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఉన్నట్లయితే కనుక ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ చక్కగా చదువుకోండి. మీకు అర్థం కాని విషయం ఏదన్నా ఉంటే, ఏదైనా మీనింగ్ తెలియకపోతే దాన్ని డిక్షనరీలో వెతకటం అట్లా చేసుకుని చేయండి. లేదంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఏదన్నా మీకు తెలియాలి అంటే నేను చెప్తాను కూడా. ఓకేనా? ఈ రోజుకి మనకి యొక్క లెసన్ సరిపోతుంది. సో రేపటి క్లాస్ లో మరలా కలుసుకుందాం. ధన్యవాదాలు.